ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన క్రీస్తు నామంలో మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నా. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు వాక్యాన్ని ఇస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుడి వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 11వ అధ్యాయం 21వ వచనం. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపింపబడును. ఈ లోకంలో ఎవరైతే దేవుడి వాక్యాన్ని, దేవుడి ఆజ్ఞను గైకుంటారో వాళ్ళు రేపు మరణించిన తర్వాత ఎటువంటి శిక్ష లేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే ఈ లోకంలో దేవుడి ఆజ్ఞను, దేవుడి వాక్యాన్ని వినకుండా విచ్చలవిడిగా జీవితాన్ని జీవిస్తూ ఉంటారో రేపు మరణించిన తర్వాత వాళ్ళకి కఠినమైన వేదన, కన్ఫర్మ్ గా శిక్ష ఉందని దేవుడు మన పరిశుద్ధ గ్రంథంలో తెలియపరుస్తూ ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో మనం జీవించినంత కాలం దేవుడి మాటని, దేవుడి ఆలోచనని గ్రహించలేకపోతే రేపు రాబోయే రోజులు చాలా కఠినమైన వేదనలు ఉంటాయని కూడా మన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ రోజు నీ జీవితంలో ఉన్న డబ్బు, సంపద, ఆస్తి, జ్ఞానం, తెలివితేటలు, నీకున్న సపోర్ట్ ఏది కూడా రేపు నీతో పాటు రాదు. రేపు మరణించిన తర్వాత నువ్వు ఒంటరి పడివి, ఒంటరిగానే మరణించాలి. రేపు మరణించిన తర్వాత నీకేదైనా విలువ ఉన్నది అని అంటే ఈ లోకంలో దేవుడి వాక్యాన్ని, దేవుడి ఆలోచనని, దేవుడు ఆజ్ఞను గైకున్నప్పుడే రేపు నీకు మరణించిన తర్వాత నీకు విలువ ఉన్నది. లోకంలో మన బ్రతికేది 60-70 సంవత్సరాలు మాత్రమే. రేపు మరణించిన తర్వాత ప్రతి మానవుడికి, ప్రతి మనిషికి కూడా ఒక జీవితం ఉంది. ఆ రోజున ఈ లోకంలో మనం ఎలా ప్రవర్తించాము, ఈ లోకంలో ఎలా జీవితాన్ని జీవించాము, ఎలాగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము అనే దాన్ని బట్టి మనకు తీర్పు ఉంది. ఆ తీర్పు రోజున మనకి చాలా కఠినమైన పరిస్థితులు ఉన్నాయి, చాలా కఠినమైన శిక్షలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత వరకు, ఈ లోకంలో జీవించినంత రోజులు దేవుని వాక్యాన్ని, దేవుడి ఆలోచనని మనం గ్రహించి విశ్వసించాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి జీవితంలో నువ్వు హెచ్చించబడి ఉన్నా, ఎలాంటి స్థితిలో నువ్వు కలిగి ఉన్నా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వసించగలిగితే నీ అంత గొప్పవాడు, నీ అంత ధన్యుడు లేడని ఈ రోజున దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.